ఇది రైస్, ఎగ్ రైసా? సో ఇది ఏమి వేసినావు చెప్పు. ఆనియన్ వేసినావు, ముందు ఎగ్ ఫ్రై చేసుకున్నావా? సో ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇది వేసినావు. సో ఆయిల్ వేసి, సో ఆనియన్స్, తర్వాత క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసినావా? నైస్. సో పచ్చిమిర్చి కూడా వేసిందంట. సో దీన్ని ఏం చేస్తావు ఇప్పుడు? ఇందులో రైస్ వేయాలా? ఇప్పుడే? అవునా? అదే ఎగ్ ఏమేవా? ఎగ్ తర్వాత వేస్తావా? ఏ మరి. సో ఆల్రెడీ రైస్ చేసి పెట్టుకుంది కాబట్టి నో ప్రాబ్లం. సో వంట మధ్యలో చూపిస్తున్నాం కదా, అనుకోలేదు చేద్దామని. రైస్ ఇది రైస్ వేడి రైసా? వేడేనమ్మా. సో టేస్ట్ బాగుంటుందా? నైస్. నైస్ నైస్. రైస్ ఎంత వేసుకోవచ్చు, ఇంకా ఇప్పుడు వేసిన దానికి తగ్గట్టుగా రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో మంచిగా మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. మంచిగా మిక్స్ చేసి బాగా సరిపోతుంది మొత్తం. ఇంకేసుకుందిగా. సో చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడే తినాలన్నట్టుగా మంచిగా టేస్ట్ వేస్తుంది సిస్టర్. నైస్ మేడం, చాలా బాగా చేస్తున్నారు. సో పర్యాయ పదాలు ఫ్రమ్ టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 13. హోంవర్క్, పిల్లల హోంవర్క్. పసుపు వేయలేదు ఇంతకుముందు. సో సిస్టర్ పసుపు వేసింది. సిస్టర్ మేడం, సిస్టర్ అంటే నాకు సిస్టర్ కాదులే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతవరకు వేయలేవా? ఇప్పుడే దగ్గర వేస్తారా? ఇదేమో వెరైటీ చేస్తారు, మంచిగా టేస్ట్ చేస్తారు. నైస్. కారం ఏం ధనియాల పౌడర్ వేస్తున్నావు? ఇంకేం వేస్తున్నావు? కారం కూడా. సో ఆల్రెడీ మిర్చి వేసినావు కదా, సరిపోదా? నీకు మాటలు రావు కదా? మాట రావా? అయ్యో, మాటలు వస్తాయి అనుకుంటున్నాను. సో మాట్లాడాల్సి వస్తుందని మాట్లాడతలేదండి. ఇది అచ్చమైన దంచిన కారం కాబట్టి చాలా ఘాటుగానే ఉంటుంది. ధనియాల పౌడర్ వేసింది, ఉప్పు వేసింది, పసుపు వేసింది. సో దాన్ని మిక్స్ చేసి ఇంకా కాసేపు వేడి చేసుకొని తింటే సరే. సారీ బ్యాటరీలో ఇలాగా నేను
అన్నం ఇంకున్న నీళ్ళు వేయాలి. సో ఎంత బాగుంది కదా, తింటే మాత్రం సూపర్ ఉంటుంది. సో ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే క్యారెట్స్ ఇంకా ఆనియన్, ఎగ్ ఫ్రై సూపర్ ఉంటుంది. మిర్చి కూడా వేసాడమ్మా. పేజ్ నెంబర్ 13 అదే పదాలు 13 పేజ్ నెంబర్ అదేనా? రైట్, అదే అడిగే 13 పేజ్ అదే పదే పదాలు రైట్. మొత్తం నైస్. ఎక్స్ట్రా ఉండేనా? అది ఉండండి, మూసేయడానికి అవసరం అయితే తినవచ్చు. మొత్తానికైతే సో రైస్ అయిపోయింది. శుభ్రంగా దీని పైన మూసుకొని కొంచెం వేడి చేస్తే సూపర్ ఉంటుంది. తినవచ్చా? ఏమంటావు? మాట్లాడు. సో ఇది ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేసుకోవాలి. సో ఇప్పుడు తింటే బాగుండదు, ఫ్రై కాబట్టి అరుదుగా చేసుకోవాలి. సో సాధారణంగా మనం ఎప్పుడు కూడా వెజిటేబుల్స్, వైట్ రైస్, చపాతీ అవి ఇవి తింటే బాగుంటుంది. సో ఫ్రైలు చాలా తక్కువ చేసుకోవడం చాలా మంచిది. సో చివరిగా కొత్తిమీర కూడా వేస్తున్నది. కొంచెం శుభ్రంగా కడిగేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే వావ్ సూపర్. కొత్తిమీర సో నైస్. అయిపోయిందా? ఏం వేస్తావు ఇంకా? కొంచెం మసాలా కూడా వేస్తావా? రైస్ వేయి, ఇది ఎక్కువ వేయద్దు, ఇది మంచిది కాదు. సో లైట్గా వేసుకుంటే బాగుంటుంది. ఈ ఫ్రైలు ఎక్కువ తినడం మంచిది కాదు. ఎప్పుడన్నా ఒకసారి నెలకు 2 సార్లు 3 సార్లు అట్లా తింటే ఇంకా బాగుంటుంది. కానీ అస్తమానము ఫ్రైలు బాగుంటాయి కదా అని చెప్పేసి తింటే సో ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి సాధారణంగా మనం తినేటువంటి ఫుడ్ తినడం శ్రేయస్కరం. సో వేడి ఎగ్ రైస్ రెడీ.